ఈరోజు మాది కుడుమండి. కుడుమంటే తెలుసు కదా! రుబ్బేసి పెడతాం అది. అండ్ బొంబాయి చట్నీ. నాకోటి అర్థం కాదు. ఈ శనగపిండి చట్నీకి బొంబాయి చట్నీ అని పేరు ఎందుకొచ్చిందో తెలీదు. బొంబాయిలో చేసుకుండేవారా ఏంటో అర్థం అవ్వలేదు. అదే క్వెషన్ నేను మా ఇంట్లో వాళ్ళని అడిగితే "నీకయన్నీ ఎందుకు నోరు మూసుకొని చేయొచ్చు కదా!" అన్నారు. అది. మా పిల్లలు నన్నడిగితే నాకు గుర్తొచ్చింది. నిజమే కదా! దీనికి ఈ పేరు ఎలాగొచ్చింది అనేసి. అండ్ ఇంకోటేంటంటే శనగపిండి అదే ఈ బొంబాయి చట్నీలోని టేస్ట్ బాగా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండీ! ఫ్రెష్‌గా రుబ్బి, ఉల్లిపాయలు ఏగినప్పుడు టమాటాలు చిన్న ముక్కలు కోసుకొని ఏగాక, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఏగి ఉప్పు, కారం, పసుపు ఏసి ఏగినాక కొంచెం వాటరేసి మరిగాక శనగపిండి కలిపేసి ఒక 10 మినిట్స్ ఉంచితే టేస్ట్ అదిరిపోద్ది. ఈరోజైతే నేనలా చేయలేదు. ఎందుకంటే ఇంట్లో ఏమి లేవు. ఊరెళ్ళొచ్చాము. మామూలుగా తడి పొడిగా ఏదో చేసేసాను. ఎలాగైనా తినేస్తారు ఆకలి మీద ఉన్నారు కదా! అనేసి. బట్ అలా చేసుకుంటే టేస్ట్ బావుంటది.